హలో అందరికీ 10 మినిట్స్లో అయిపోయే హెల్తీ వెయిట్ లాస్ డిన్నర్ ఒకటి చూపిస్తాను. అదే రాగి వెజిటేబుల్ సూప్. సో ప్రిపేర్ చేసుకుందామా. ఫస్ట్ ఒక బాండీలో బటర్ అండ్ ఆయిల్ వేసుకొని కాసేపు అది మెల్ట్ అయిన తర్వాత అందులో జింజర్, గార్లిక్, చిల్లీ వేసి సాటే చేస్తున్నాను. కాస్త ఫ్రై అవ్వాలి, అది స్మెల్ వస్తుంది అరోమా వచ్చిన తర్వాత నేను హాఫ్ ఆనియన్ మాత్రమే వేసుకున్నాను కట్ చేసి చిన్నగా. అండ్ తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నాను. అవి కూడా కొంచెం సాటే చేసుకున్నాక క్యారెట్స్, అలాగే బేబీ కార్న్ ఒకటి, అండ్ కొంచెం స్వీట్ కార్న్ అండ్ పీస్ అండ్ మష్రూమ్ కూడా యాడ్ చేస్తున్నాను ఇందులో. సో అవి కొంచెం ఫ్రై అయ్యే వరకు మనం సాటే చేసుకోవాలన్నమాట. సో సాటే చేసుకున్నాక కాస్త ఫ్రై అవుతాయి, అప్పుడు క్యాప్సికమ్ అలాగే హాఫ్ టమాటో మాత్రమే వేస్తున్నాను. అలాగే ఇందులో మనం బ్రోకలీ కూడా వేసుకోవచ్చు. నేను నా దగ్గర కొంచెమే ఉందని కొంచెం క్వాంటిటీ వేసుకున్నాను, కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇవి కొంచెం సాటే చేసిన తర్వాత ఇందులో మనం కాస్త సాల్ట్ అండ్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపడినట్టు, మీకు స్పైస్ సరిపోయినట్టు వేసుకోండి. సో వేసుకున్నాక నేను 1/2 లీటర్ వరకు వాటర్ వేస్తున్నాను ఇందులో. సో ఇవి కాస్త బాయిల్ అవ్వాలి, కుక్ అవ్వాలి వెజిటేబుల్స్ అన్నీ. సో అందుకని ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి. కొంచెం బాయిల్ అయిన తర్వాత ఈలోగా మనం రాగి ఫ్లోర్ని మిక్స్ చేసుకుందాం. నేను ఇక్కడ 2 పర్సన్స్ క్వాంటిటీకి సరిపడేటట్టు వేసుకుంటున్నాను. సో 2.5 స్పూన్స్ వేసుకున్నాను ఇందులో. సో మనం రాగి జావ చేసుకుంటాం కదా, చేసుకునేటప్పుడు రాగి పిండిని ఎలాగ కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. సో బాయిల్ అయిన తర్వాత అదే మనం మిక్స్ చేసుకున్న రాగి సూప్ పౌడర్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ అంతే, కాస్త బాయిల్ అవుతుంది. సో మీకు తెలుస్తుంది, మీకు ఏ కన్సిస్టెన్సీ కావాలితే ఆ కన్సిస్టెన్సీలో మీరు ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవచ్చు. నేను లెమన్ వేసుకున్నాను. కొంతమందికి లెమన్ ఇష్టం లేకపోతే అందులో సోయా సాస్ కూడా వేసుకోవచ్చు, ఒక 2, 3, 4 డ్రాప్స్. సో అంతే, మన రాగి వెజిటేబుల్ సూప్ అయితే రెడీ అయిపోయింది. డిన్నర్కి అయితే చాలా పర్ఫెక్ట్ అండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు చాలా చాలా బెటర్ రిజల్ట్ చూస్తారు ఈ సూప్తో. సో హెల్తీగా ఉంటుంది, టమ్మీ ఫుల్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి.